సును నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. ఊహ కందని ఉపకారములు, కృపా వెంబడి కృపలు, పచ్చిక చోట్లలో పరుండజేయును, శాంతికర జలములకు నడుపును. పచ్చిక చోట్లలో పరుండజేయును, శాంతికర జలములకు నడుపును. నా ప్రాణమునకు సేద దీర్చి, నీతి మార్గములు నడిపించును. నా ప్రాణమునకు సేద దీర్చి, నీతి మార్గములు నడిపించును. ఊహ కందని ఉపకారములు, వెంబడి కృపలు, మరువలేని నీదు మేలులు, వర్ణించలేని వాత్సల్యములు. గాఢంధకారములో నడిచినను, నాకు తోడుగా నీ ఉందువు. గాఢంధకారములో నడిచినను, నాకు తోడుగా నీ ఉందువు. ఏ తెగులు నా దరిరానియక, ప్రతి కీడు నుండి తప్పించును. ఏ తెగులు నా దరిరానియక, ప్రతి కీడు నుండి తప్పించును. యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసయ్యా నీవే ఆధారమయ్యా, మంచి కాపరి నీవేనయ్యా. ఊహ కందని ఉపకారములు, కృపా వెంబడి కృపలు, మరువలేని నీదు మేలులు, వర్ణింపలేని వాత్సల్యతలు. వందనాలు అందరికి. వందనాలంటే చక్కటి పాట పాడారు. ఊహ కందని కారములు, మరవలేని వాత్సల్యత, దీని గురించి. అలాగే 23వ దావీదు కీర్తన పాట రూపంలో పాట పాడారు. ఈ కీర్తన రాని ఎవరు ఉండరు, చిన్నపిల్లలు మొదలుకొని అందరూ ఆల్మోస్ట్ దాన్ని కంటకు పెట్టుంటారు కాబట్టి చక్కటి పాట, దాన్ని పాట రూపంలో మీరు పాడడానికి అందరి తరపున వందనాలు తెలియజేస్తున్నారంటే. వందనాలంటే వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి షమీం గారు, షమీం సుధాకర్ గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ సమయం ఇచ్చిన దేవునికి మొదటిగా వందనాలు. మరి జూమ్ లో చేరి ఉన్న దైవజనురాలు జియమ్మ గారికి వందనాలు. చేరి వచ్చిన మీకందరికి, మరి లింక్ పెట్టిన శారాకి, ప్రొసీడింగ్ చేస్తున్న మంజుకి, అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినం మనం మరి దేవుని మాటలు ఏం నేర్చుకోవాలని ఈ సమయం ఇచ్చారో. అయితే మరి నేను గతసారి ఆమోసు గ్రంథం నుంచి కొన్ని మాటలు చెప్పి ఉంటేనే ఆ రోజు ఇంకా కొద్దిగా మిగిలిపోయింది. అయితే మరి దేవుడు ఆ అంశాలే మరలా నాకు జ్ఞాపకం చేసి ఉంటుండగా మరి అవే అంశాలని నేను ముందుకే తీసుకొని వస్తూ ఉన్నాను. దయచేసి అందరూ మ్యూట్లో ఉండి వినాలని మనవి చేస్తున్నాను. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు అయితే మొత్తము కూడా మనం ఒకసారి చదువుకుందాము. ఇక్కడ మొట్టమొదట 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోషు కుమారుడైన యెరోబాము దినములలోను. అంటే ఇక్కడ ఇద్దరి గురించి చెప్పి ఆ దినాల్లో ఏం జరిగిందో మరి ఇక్కడ రాయబడి ఉందని చెప్తూ ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకోవాలి.
తర్వాత 3వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము తర్వాత మిగిలిన వచనాలు చదువుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు లేని దేవుడవు స్వామి, మీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి దేవుడవు తండ్రి ప్రభువా. యోగ్యత అర్హత లేని నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ప్రభువా నాయన సజీవుల భూమిలో సజీవులంగా ఇంతవరకు తండ్రి మమ్మల్ని ఉంచావు ప్రభువా. అందుని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సజీవులే మిమ్మల్ని స్తుతిస్తారని ఈ దినం తండ్రి ప్రభువా మేము సజీవులమై మీ పాద సన్నిధికి నాయన రాగలుగుటకు మీరు మాకిచ్చినటువంటి జీవప్రాప్తి కొరకు స్తోత్రాలు ప్రభువా. మరి మంచి శ్రేష్టమైన సమయం అనుకూలపరిచారు. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ మెల్లని చల్లని స్వరం వినగలుగుటకు ప్రభువా నాయన మరి దగ్గర నుంచి దూరం నుంచి అనేకులము కూడి ఉన్నాము ప్రభువా. ఇదిగో నాయన నిలవబడుతున్న నేను నిష్ప్రయోజకురాలను ప్రభువా నాయన. మీ పరిశుద్ధతకు గాని, మీ పిలుపుకు గాని, మీ ప్రేమకు గాని, మీరు ఆశించిన విధంలో జీవించటంలో గాని ఏ విధంగాను నాయన సరిపోని నన్ను ప్రభువా తండ్రి మీరు ఎన్నుకొని మీ బిడ్డగా చేసుకున్నందుకై స్తోత్రాలు దేవా. మరి నాయన ఈ వాక్య భాగాన్ని మాకు మీరే తండ్రి ప్రభువా వివరించండి. మేము నాయనా తండ్రి అందులోని విషయాలు గ్రహించుకొని దేవా వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని మేము సరి చేసుకొని దిద్దుకొని మరి ఉజ్జీవింపబడి తండ్రి నాయన ఈ లోకంలో మీ కొరకు ఎదురు చూస్తూ మీ స్వరూపంలో మారడానికి తండ్రి మాకందరికీ అట్టి కృప మీరు దయచేయమని ఈ సమయాన్ని మమ్మల్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ దేవానైనా చక్కగా ఎలాంటి ఇంటర్నెట్ ద్వారా ఇబ్బందులు లేకుండా నడిపించమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఇక్కడ ఉజ్జియా దినములలో అంటే మా ఉజ్జియా దినాలు ఎలాగున్నాయో మనము 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయము 2వ వచనము చూసుకుంటే మనకు అక్కడ అర్థమవుతుంది. చూడండి 27వ అధ్యాయము 2వ వచనం మాత్రమే చూసుకుందాం. వరకు ఆ దినాలు ఎలాగున్నాయి. యెహోవా మందిరంలో ప్రవేశించుటకు తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలములలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. ఎలాగున్నారంట జనులు ఆ కాలములో? మరింత దుర్మార్గంగా ప్రవర్తించేవారుగా ఉన్నారంట. ఏ కాలంలో అంటే ఆమోసుని దేవుడు దర్శించినటువంటి కాలములో కదా. మరి భారము మోయువాడంట, భారాన్ని భరించేవాడని అర్థం అంట. అయితే ఆమోసుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందంటే ఈ 1వ అధ్యాయంలో మనము చూసుకుంటే ఎన్నిసార్లు దేవుడు మరి మొదటిసారి అయితే దమస్కు దాని గురించి దాని పాపం గురించి ఏమన్నాడంటే దేవుడు దాని మీద అగ్ని వేస్తాను. ఎన్నిసార్లు అంట? అది 3-4 సార్లు చేసిన దోషాన్ని బట్టి. అంటే దేవుడు ఎంత కరుణ కలిగిన వాడంటే మన దేవుడు ఒక్కసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు కదా. నిజంగా మనమైతే అంత ఓర్చుకోలేం. మనం ఒకసారికే మనకు చాలా కోపం వస్తుంది. అయితే దేవుడు తన దీర్ఘ శాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట. మరి గాజాకు చెప్పాడు. తర్వాత 6వ వచనంలో చూస్తే తూరుకి చెప్పాడు దేవుడు. 9వ వచనంలో తూరుకి, మరి 6లో గాజాకి, 3లో దమస్కుకి, 7లో ఏదోముకి, ఇలాగ 6 సార్లు 6 పట్టణాలకి దేవుడు ఏం చెప్పాడంటే దాని మీద నేను అగ్ని వేస్తాను, దాన్ని తప్పకుండా నేను శిక్షిస్తాను అని చెప్పాడు దేవుడు. కావాలంటే మీరు లెక్క పెట్టుకోండి. మరి అధ్యాయంలో అలాగూ దేవుడు అన్ని ఊర్ల మీదకి తీర్పుని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అయితే
7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే దేవుడు చూడండి, మనం చూస్తే 6వ వచనంలో చూసుకుందాం. ఇశ్రాయేలు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను దాన్ని తప్పకుండా శిక్షిస్తాను. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే అందరికి ఇచ్చినట్లు ఇక్కడ తీర్పు ఇచ్చాడు, కానీ ఇశ్రాయేలు మీద అయితే అగ్ని వేస్తానని దేవుడు చెప్పలేదు. కావాలంటే మీరు చదువుకోవచ్చు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తన కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇంకా దీర్ఘశాంతం, ఇంకా ప్రేమ దేవుడు మరి ఇశ్రాయేలుల పట్ల చూపిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వారికి దేవుడు ఎందుకు శిక్ష వేస్తాను అని చెప్తున్నాడంటే వారు చేస్తున్నటువంటి తప్పిదాలు. అందులో ఒకటి మనము చూసుకుంటే 7 చివరిలో నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. వీళ్ళు చేస్తున్న పాపము మరి దేవుని దృష్టికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. వారు ఏం చేస్తున్నారంటే దేవుని నామమునే వారు, ఆయన పరిశుద్ధ నామమునే అవమానపరుస్తున్నారు అని దేవుడు చెప్తూ. మరి ఆ దినాల్లో అయితే ప్రవక్తలకి వాక్యము ప్రకటించకూడదని, మరి వారు ప్రవచనములు ప్రకటించకూడదని, హెచ్చరికలు చెయ్యకూడదని ఒక శాసనము అప్పటి రాజు చేసి ఉన్నాడంట. అయితే దేవుడు తన ప్రజల పట్ల ప్రేమ కలిగినవాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మాటి మాటికి ఎవరినో ఒకరిని పంపించి ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కదా. మనల్ని కూడా అంతే కదా, దేవుడు మాటి మాటికి ఎవరో ఒకరి ద్వారా కదా మనకు తన వాక్యాన్ని వినిపిస్తూ ఆ హెచ్చరికలు లేదా ఆ దిద్దుబాటు, ఆ గద్దింపు మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆమోసు కాలములో మరి ఆమోస్ ఎవరంటే ఆయన ప్రవక్త కాదు, ప్రవక్త యొక్క శిష్యుడు కూడా, ప్రవక్త యొక్క కుమారుడు కూడా ఆమోసు కాదు. మరి ఆమోసుని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఎలా పిలుచుకున్నాడు అంటే మరి మనం 7వ అధ్యాయము 14వ వచనము చూసుకుందాము. అందుకు ఆమోసు అమధ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొను వాడను. ఎవరంట ఆమోసు? ప్రవక్త కాదంట, ప్రవక్త యొక్క శిష్యుడు కూడా కాను నేను. అయితే నేను మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక పశువులు కాసుకునేటువంటి వ్యక్తి అయినటువంటి ఆమోసుని, ఒక పశువుల కాపరి అయినటువంటి ఆమోసుని, ప్రవక్త కాని ఆమోసుని, ప్రవక్త యొక్క శిష్యుడు కూడా కాని ఆమోసుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తున్నాం. మరి అంతమంది ఉండగా దేవుడు ఆమోసుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆమోసులో దేవుడు విధేయతని చూచినాడంట కదా. దేవుడు ఎప్పుడు కూడా మానవుల్లో ఏమి కోరుకుంటాడంటే విధేయతని దేవుడు కోరుకునేవానిగా ఉంటూ ఉన్నాడు అనమాట. మరి మన ప్రభువు కూడా కదా, ఒకరి అవిధేయత వలన అందరి మీదికి మనకి శాపం వచ్చింది కదా, ఆదాము యొక్క అవిధేయత వలన. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి విధేయత వలన మనందరికీ ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది, మన పాపం పోయి. అలాగే విధేయులంటే దేవునికి ఎంతో ఇష్టం కాబట్టి ఆమోసులో దేవుడు విధేయతని చూచారంట. ఆ విధేయతను బట్టే దేవుడు ఆమోసుని ఎన్నుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఎక్కడున్నాడంటే తన పశువులను కాచుకొనుచు తన మందలను మేపుకొనుచు ఉన్నాడు కదా. దేవుడు ఒకరిని మరి ఆయన ఏర్పాటు చేసుకోవాలంటే వారు ఎక్కడున్నా కూడా దేవుడు పిలుచుకునే వారిగా ఉంటూ ఉన్నారనమాట. మనము కూడా కదా ఆయా స్థితిలో, మన పాప స్థితిలో, దేవుని ఎరగని స్థితిలో, ఎక్కడో మనము ఏ స్థితిలోనో, ఏ పనులు చేసుకుంటున్నాం, ఏ వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఏ పాపం చేసుకుంటున్నాం, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసుకుంటున్నాం, మనము కూడా జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా అలాగూ దర్శించి పిలుచుకున్నాడు కదా. అయితే ఆమోసును పిలిచిన పిలుపుకు దేవునికి ఒక ప్రత్యేకమైన పని ఉంది, దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దేవుడు పని కొరకు ఆయన్ని పిలుచుకున్నట్టుగా చూస్తున్నాడు. మరి నిన్ను నన్ను దేవుడు పిలిచిన పిలుపుకు మన పట్ల కూడా దేవునికి ఏముంది? ఒక ప్రత్యేకమైన
ప్రణాళిక ఉంది, ఒక పని ఆయనకు కూడా మన పట్ల ఉంది కదా. ఆ పని ఏంటంటే ఆయన మనకు చెప్పింది, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి. ఆమోసుకైతే ఏం చెప్తున్నాడు దేవుడు, నా ప్రజల యొద్దకు పోయి నీవు కదా, వారికి ఏం చెప్పాలంట, ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పోయి యెహోవా మాట ఆలకించుము. ఏమని చెప్తున్నాడంటే, ఆమోసు నా మాట ఆలకించుము, ఇశ్రాయేలులను గురించి ప్రవచింపకూడదని, ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జార విడవకూడదని నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా కదా, వెళ్ళి నీవు వారికి మాటను ప్రకటించాలి. అప్పుడు ఆ రాజు ఒక శాసనము చేశాడంట, ఎవ్వరు కూడా చెప్పకూడదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అప్పుడు ఎలాగున్నారంట, వాళ్ళలో ఎక్కువగా మరి డబ్బుందంట వారికి. వారు పాడేటువంటి పాటలన్నీ కూడా మరి దేవునికి ఆధారం చేసుకోకుండా వారు పాడుతూ ఉన్నారంట. అయితే మన వాక్యంలోనే ఆ మాటలు చూస్తున్నాము. కాబట్టి దేవుడు వారు చెడిపోయి ఉన్నారు అని ఇందులోనే మనం 1వ అధ్యాయంలో చూసుకుంటే ఎన్ని మాటలు వారి గురించి దేవుడు చెప్తున్నాడంటే, అందుకే వారి యొక్క ప్రవర్తనను గురించి మరి ఒక హెచ్చరిక రాతపూర్వకంగా యెరొబాము రాజుకు తెలియజేశారంట. తెలియజేసినప్పుడు ఇది నేను నిఘంటువులో చూసుకున్నాను. కాబట్టి తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఆ జీవిత విధానం కూడా వాళ్ళు మార్చుకోలేదంట. వారిలో విగ్రహారాధన ఎంతో ఎక్కువైపోయిందంట. మరి ఆ యొక్క మత సంబంధమైనటువంటి ఊరైనటువంటి ఆ ఊరిలోకి వారు ఎక్కువగా వెళ్ళడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నారంట. కాబట్టి వారి జీవితంలో అన్యాయము, అక్రమము, మరి నైతిక విలువలు దిగజారిపోయి వాళ్ళు ఎంతో నిర్లక్ష్యంగా దేవుని వైపు తిరగకుండా ఉన్నారంట. కాబట్టి అందుకు దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళకు మీ మీదికి మహా తీర్పు రాబోతుంది. మరి ఆమోసు ప్రకటించిన తర్వాతనే ఆ యొక్క దేశము, యూదా దేశం పాడైపోయినదంట. కాబట్టి ఆమోసుని ముందుగానే దేవుడు పంపించి ఆ దేశము పాడు కాకముందే ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించినట్టుగా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు చూసుకుందాం మనము ఈ 1వ వచనం నుంచి వారు చేసినటువంటి దోషములేంటో. ఇంకా మనం ఇక్కడ ఒక మాట చూసుకుందాము, చూడండి. 2వ వచనం, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎందుకు గర్జిస్తాడు చెప్పండి? పోనీ మనం ఎందుకు గర్జిస్తాం? ఎప్పుడైనా మన కోపం వచ్చినప్పుడు, లేదా మనం సహనము కోల్పోయినప్పుడు, లేదా మనం వద్దన్న పని మాటి మాటికి ఎవరన్నా చేస్తూ ఉంటే మనం కూడా ఏం చేస్తాము? కోపం వచ్చి గర్జిస్తాం. అయితే ఇక్కడ యెహోవా గర్జిస్తున్నాడంట. ఎందుకు ఆయనకు కోపం వచ్చింది అంటే, మనం నిజంగా ఇవన్నీ చదువుకుంటే మనకు చాలా భయం వేస్తుంది కదా. నిజంగా తన ప్రజలు ఇంతగా మరి దిగజారిపోయి, ఇంతగా చెడిపోయి, దేవుని యొక్క మాటలు తెలిసిన వారే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే, దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే, దేవుని ప్రజలుగా ఉంటూ కూడా దేవుని మాటకు లోబడకుండా వారు ఎంతో పతనమైపోయినట్టుగా, ఆత్మీయంగా దిగజారిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ఇక్కడ వాళ్ళ మీదికి తీర్పు వస్తుందని ఆయన బాధపడుతూ చెప్తున్నట్టుగా, దుఃఖపడుతూ గర్జిస్తూ చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనము చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలైనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఈ ప్రజలు ఎవరైనా డబ్బిస్తే నీతిమంతుల్ని వారికి అమ్మివేస్తున్నారంట. అంటే నీతిని అన్యాయానికి వాళ్ళు మార్చివేస్తున్నారంట కదా. ఇప్పుడు మనం లోకంలో కూడా సేమ్ అదే చూస్తున్నాం. ఎవరైనా డబ్బిస్తే మనుషులు ఏం చేస్తారంటే అబద్ధాలన్నీ కూడా నిజాలుగా చేసి వారి పక్షాన వారే నీతిమంతులైనట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది దేవునికి అస్సలు ఇష్టము లేనటువంటి కార్యము. తర్వాత 2వదిగా చూస్తే, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు.
దరిద్రుల నోటిలో మన్ను వేసేవారిగా వారు ఉంటున్నారంట. దేవుని నామమును అవమానపరిచేవారిగా మరి దేవుని నామాన్ని అవమానపరిచేవారిగా వారు ఉంటున్నారంట. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసము తమ దేవుని మందిరంలోనే పానము చేదురు. జుల్మానా అంటే ఏంటి చెప్పండి? దౌర్జన్యంగా వసూలు చేసిన సొమ్ము, పెనాల్టీలు వేసి వసూలు చేసినటువంటి సొమ్ము. ఆ సొమ్ముతో ఏం చేస్తున్నారంట? ద్రాక్షారసము కొనుక్కొని ఎంత భయము లేకుండా దేవుని మందిరంలోనే వారు మరి ఆ యొక్క సొమ్ముతో ద్రాక్షారసము తాగుతున్నారు అని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా బలము గల వారును, అమోరీయులు వారి ముందర నిలవబడకుండా నేను నాశనము చేసి తిని కదా. అబ్బా, నిజంగా కదా! ఎలాంటి వారిని దేవుడు నిర్మూలం చేశాడంట? వారి కొరకు వారి ముందర నిలవబడకుండా కదా. అమోనీయులను మరి వారు ఎలాంటి వారంట? దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు, సింధూర వృక్షమంతా బలము గల వారంట. అలాంటి అమోనీయులను దేవుడు ఏం చేశాడంటే వారి ముందర నిలవకుండా వారి కొరకు దేవుడు నాశనం చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని దృష్టికి అన్యాయంగా, అక్రమంగా కదా, డంబముగా మరి గర్వముగా వారు ప్రవర్తిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి దేవునికి నచ్చని కార్యములు వారు చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 40 సంవత్సరాలు దేవుడు వారిని అరణ్యంలో నేను నడిపించి తిని కదా. నిజంగా కదా, గద్ద రెక్కల మీద మోసి తిని దాంట్లో ఒక్క డెక్క కూడా విడవబడకుండా ఎంత చక్కగా దేవుడు మేఘస్తంభంలో ఉండి, అగ్నిస్తంభంలో ఉండి వారిని కాపాడుతూ వచ్చిన విధానం వారు మర్చిపోయారు. అందుకే కదా మనము ఎంత ఎత్తుకెదిగినా అవన్నీ దేవుని కృపచేత మనకు వచ్చినవే అని మనం ఎరిగి మన ధాన్యము, ద్రాక్షరసము, మన ఆస్తిపాస్తులు, మన ఉద్యోగాలు ఏవి విస్తరించినప్పటికి కూడా అవి కేవలము దేవుని కృపచేత దేవుడు మనకి ఇచ్చాడని మనము కృతజ్ఞత కలిగి ఉండాలి గాని వాటిని బట్టి మనము గర్వపడకూడదు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అయితే అవన్నీ మర్చిపోయి దేవునికే వారు విరోధంగా, వ్యతిరేకంగా జీవించటం వారు మొదలు పెట్టారు కదా. మరి ఇప్పుడు ఆదికాండంలో మనము ఒక మాట చూస్తున్నాం చూడండి. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 5వ వచనము మనము చదువుకుందాము. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయమెక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది హృదయంలో నొచ్చుకొనెను. ఎప్పుడు కూడా మానవులమైన మనము ఎలాంటి వారమంట? దేవునికి వ్యతిరేకత కలిగిన వారం, దేవుని దృష్టికి అవిధేయులం, ఎప్పుడు కూడా చెడ్డతనము కలిగి జీవిస్తున్న వారము అని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు దాన్ని బట్టి ఏమనుకుంటున్నాడు? అయ్యో, వీరిని ఊరికనే నేను భూమి మీద చేసి తినే అని సంతాపమునందుతున్నాడంట. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల కోసం కూడా దేవుడు ఏమనుకుంటాడు? నేను ఈ ప్రజల కొరకు కదా మరి మోషేని పంపి తిని వారిని ఎక్కడి నుంచి విడిపిస్తిని, రాజులతో వీరి కొరకు యుద్ధము చేస్తిని, వీరి ఎదుట నిలవకుండా అనేకుల్ని నేను తీసివేస్తుని, ఈ ప్రజల్ని నేను మరి వారు కాలు వాయకుండా, వారి చెప్పుల వారు తెగిపోకుండా, వారి వస్త్రములు పాతగిలకుండా శ్రేష్టమైన ఆహారం ఇచ్చి పోషించి 40 సంవత్సరాలు వీరిని నేను ఊరికనే నడిపిస్తిని కదా అని దేవుడు మరి ఇశ్రాయేలుల విషయమై బాధపడుతున్నట్టుగా మనం ఆమోసు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరి దేవుడి ఆదికాండంలో ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే చూడండి, 12వ వచనము, 6వ అధ్యాయం 12వ వచనము. ఎవరైనా చదవండి అమ్మా. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెప్పివేసుకొని ఉండిరి. చాలండి. ఇక్కడ ఏమైందంట? దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయిందంట. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును
చెరిపి వేసుకొని సమస్త శరీరులు కూడా, ఒకరు కాదు ఇద్దరు కాదు, అందరూ కూడా భూమి మీద మార్గములను చెడిపి వేసుకొని ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఏమంటున్నాడు? ఆ యొక్క సమస్త ప్రజలంతా కూడా వారు చెడిపోయారు కాబట్టి వారి గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరో మీట్లు పెట్టుకోలేదు, మంచి సౌండ్ వస్తుంది చూడండి. కాబట్టి దేవుడు ఆ ప్రజల్ని బట్టి ఇప్పుడు 6 పట్టణాలని దేవుడు మరి అగ్ని వేస్తానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మన అవిధేయత అనేది, మన యొక్క దేవునికి ఇష్టం లేని కార్యాలు అనేటువంటివి మనల్ని బట్టి మన చుట్టూ ఉన్న వారికి ఎంతో కీడుని కలగజేస్తాయి. దేవుడు మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్న వాటిని కూడా నాశనం చేసినట్టుగా చూస్తున్నాం. మరి ఇక్కడ దేవుడు భూలోకము చెడిపోయింది, మరి కేవలం మానవుల్నే దేవుడు హతం చేయవలసింది కానీ, అయితే ఆయన ఏం చేశాడంటే నాసికా రంధ్రాల్లో జీవవాయువు కల ప్రతి ఒక్కదాన్ని చంపేశాడు. మరి పశువులు ఏమన్నా పాపం చేశాయా? జంతువులు ఏమన్నా పాపం చేశాయా? మరి ఆ యొక్క మూగజీవులన్నీ కూడా చనిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అది ఎవరిని బట్టి ఆ మూగజీవాలకు ఆ శిక్ష వచ్చిందంటే అది కేవలం మానవులమైన మనల్ని బట్టే అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయింది కాబట్టి, అయితే దేవుడు అప్పుడు చూచినప్పుడు నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి విధేయత కలిగి కనిపించాడు కాబట్టి ఆయన ఒక్కటే దేవుడు తప్పించినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆమోసు గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బట్టి మరి ఆ పట్టణాలన్నిటి మీదికి, ఆ ప్రజలందరి మీదకి కూడా శిక్షను పంపినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, మనము జీవించేటువంటి జీవితము మన ఇంట్లో ఉన్న వారికి, మన చుట్టుపక్కల ఉన్న వారికి మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆశీర్వదింపబడడానికి, ఆశీర్వాదానికి మనము కారకులుగా ఉండడానికి కదా. మన చుట్టుపక్కల ఉన్నవి కూడా, అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు? నిన్ను బట్టి భూలోకంలో వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి, నిన్ను బట్టి నీ జనాంగం అంతా ఆశీర్వదింపబడుతుంది. ఆశీర్వాదానికి మనల్ని దేవుడు పిలిస్తే మనమేం చేస్తున్నామంటే మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి శాపాల్ని మనం తెచ్చుకునేవారిగా, ఉగ్రతని మనం తెచ్చుకునేవారిగా, నష్టాల్ని మనం తెచ్చుకునేవారిగా మనము జీవిస్తూ ఉన్నాము కదా. కాబట్టి దేవుడు ఈ 6 పట్టణాల మీద కూడా తీర్పు తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొన్ననే మనము చూసాం కదా లాస్ ఏంజల్స్ లో కూడా. అయితే ఇక్కడ ఒక విశేషమైన మాట ఏంటంటే దేవునికి కోపం వస్తే ఆయన అగ్ని వేస్తాడు. సొదొమ గొమొర్రాలు కూడా మనం చూచినప్పుడు అగ్ని గంధకములతో ఆయన కాల్చి వేశాడు కదా. ఇక్కడ ఈ 6 పట్టణాల మీద కూడా దేవుడు చెప్తున్నాడు, దాని మీద నేను అగ్ని వేస్తాను, దాని మీద నేను అగ్ని వేస్తాను. కాబట్టి దేవుని కోపము అగ్ని, దేవునికి కోపం వస్తే ఆయన ఏం చేస్తాడంటే అగ్ని వేసి మనల్ని మరి అక్కడి నుంచి నిర్మూలం చేసేవానుగా ఉంటున్నాడు. మరి మొన్న చూసాం మనం లాస్ ఏంజల్స్ లో ఆ ప్రజలు చేసిన పాపాన్ని బట్టి మరి అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారో మనకు తెలియదు, ఎంతమంది పాపం చేశారో మనకు తెలియదు. అయితే అందరూ కూడా కదా, అక్కడున్న పశువులు, మరి అక్కడున్న సమస్తాన్ని కూడా దేవుడు కాల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ఉగ్రత ఉంటుందని మనం భయపడాల. ఆ ఉగ్రత తొలగించాడు ఆయన మన మీద. నరకపు ఉగ్రత నిలిచి ఉండండి, అగ్నిగుండానికి మనం వెళ్ళిపోవలసింది, ఆ అగ్నిలో నిత్యం కాలవలసింది. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు అక్కడ కాలిపోవలసిన మన మీద నుంచి ఆ ఉగ్రతని తొలగించడానికి ఆయన మరి శరీరధారిగా వచ్చి నేనా పాపం ఆ శిలువలో భరించి కదా, పాపశాపమంతా తీసివేసి మనల్ని విమోచించి రక్షించి మంచిగా జీవించండి, మారు మనస్సు పొందండి, మరలా మీకోసం వస్తాను, తీసుకొని వెళ్తాను, అంతవరకు నా కొరకు మీరు మరి ఆయన పరిపూర్ణతలోకి రావాలని ఇష్టపడి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే మరి నిజంగా మనం అలాగూ జీవించగలుగుతూ ఉన్నామా కదా. చాలా మంది ఇప్పుడు ఈ ఆమోసు గ్రంథంలో చెప్తున్న విషయాలన్నీ కూడా మనము కూడా నేటి దినాల్లో చేసేవారిగానే ఉంటున్నాము. నీతిని అనీతికి మారుస్తున్నాం, న్యాయాన్ని అన్యాయానికి మారుస్తున్నాం.
నీతిమంతులను మరి డబ్బు కొరకు అమ్మివేస్తూ ఉన్నాం కదా. ఇలాంటివన్నీ కూడా ఈ దినాల్లో కూడా మరి విశేషంగా జరుగుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి అప్పుడు దేవుడు ఆమోసుని పిలిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి ఆమోసు దేవుడు పిలవగానే ఏం చేశాడంటే, తనకు అనుభవం లేకపోయినా, తను పశువులు కాసుకునేవాడైనా ఏం చేశాడంటే, దేవుని మాటకు విధేయత చూపి నేను వెళ్ళి ప్రకటిస్తాను దేవా అని అన్నాడు కదా. మరి నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ లోకంలో ఆయన పని నిమిత్తము మరి మనల్ని పంపుతూ ఉన్నప్పుడు నిజంగా మనము ఆయన మాటకు లోబడుతున్నామా, నిజంగా విధేయత చూపుతూ ఉన్నామా? మనకు కూడా అనుభవం లేదు. అయితే ఆమోసు ఏం చెప్పాలో దేవుడే ఆ మాటలు ఆయనకి తెలియచేశాడు. నీకు నాకు అనుభవం లేదు, మనం విధేయత చూసి దేవుని మాటకు లోబడి ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళి ఆయన ప్రకటించమన్నది ప్రకటిస్తామంటే ఆ విధేయత మనం చూపినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన మాటలు మన నోట ఉంచి మనల్ని కూడా వాడుకుంటాడు కదా. అలాగా ప్రభు యొక్క శిష్యులు 12 మంది విధేయత చూపారు కాబట్టి, ఆ 12 మందిలో తోమా మరి భారతదేశానికి వచ్చారు కాబట్టి మనము కూడా ఆ యొక్క వాక్యాన్ని మరి అనేక మంది వినగలిగారు కదా. అలా ఒకరి నుంచి ఒకరు విధేయత చూపుతూ నేటికి కూడా చాటిస్తూ ఉన్నారు. అయినా ఆయన పని ఎంతో విస్తృతమైనది కదా. సర్వ సృష్టికి వెళ్ళి మరి సమస్తానికి స్వార్థ ప్రకటిస్తే మరి మానవులందరూ కూడా మారు మనస్సు పొందాలని ఆయన యొక్క అభీష్టం అంట. ఆయన ఇష్టం అది, ఆయన అనుకున్న కార్యం అది కనుక ఆయన ప్రాణం పెట్టాడు కనుక నీకు నాకు కదా అందరికీ పని ఉంది. నీకు నాకు అందరికి కూడా పని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము చేయవలసింది ఏంటంటే విధేయత చూపడము. ఆయన పిలిచినప్పుడు ఓకే ప్రభువా అని మనము చెప్పడం కదా. ఆమోసుకి ఏమన్నా అనుభవం ఉందా? ఆయన ప్రవక్త కాదు, ప్రవక్త శిష్యుడు కాదు, కనీసం ఆయనకేమీ తెలియదు. అయితే దేవుడు పిలిచినప్పుడు అదే మాట అక్కడ ఆయన ఎవరితో చెప్తున్నాడంటే అమజ్యాతో చెప్తున్నాడు. నేను ప్రవక్తనైనను కాను, 7వ అధ్యాయం 14వ వచనం, ప్రవక్త యొక్క శిష్యుడైనను నేను కాను, నేను పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నేను నా మందలను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. నేను నా పశువులు కాసుకుంటూ ఉన్నాను, మేడి పండ్లు ఏరుకుంటూ ఉన్నాను, నా పని నేను చేసుకుంటూ ఉంటే నన్ను తన పని అంతేలే, నేనంతే. నా పని నేను చేసుకుంటూ ఉండగా నన్ను తన పని కొరకై దేవుడు పిలిచాడు అని మరి చెప్తూ ఉన్నాడు. ఆయన పని ఏంటి? మేడి పండ్లు ఏరుకోవడం, పశువుల్ని కాసుకోవడం. అయితే దేవుని పని ఏంటంటే తన ప్రజల దగ్గరికి వెళ్ళి తన ప్రజలకు ప్రవచనము చెప్పడం. మరి దేవుడి పని కొరకు దేవుడు పిలిచినప్పుడు తన పని అంతా వదిలేసి దేవుని పని కొరకు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము కదా. మరి అలాగ దేవుని పని కొరకు ఎవరైతే వస్తారో వారిని దేవుడు వాడుకునేవాడిగా ఉంటూ ఉన్నాడని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్లకు ఎన్నో శిక్షలు విధించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము కదా. ఆ శిక్షల ద్వారా ఎంతో తీర్పు దేవుడు వారికి ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. మరి దేవుడు ఏం చేశాడంటే తన మహా కనికరాన్ని బట్టి వారి మీద మాత్రం దేవుడు అగ్ని వేయలేదు. అగ్ని వేయకుండానే వారిని దేవుడు కాపాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వారికి తీర్పు ఇచ్చాడు దేవుడు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని వైపుకు తిరిగినట్టుగా మనము చూస్తున్నాం. అయితే కొన్ని వారు చేసినటువంటి దేవునికి ఇష్టం లేని పాపములు మరి ఎలా ఉన్నాయంటే, ఒక మాట మనము ఏం జ్ఞాపకం వేసుకోవాలంటే మనుష్యులందరం మనమైనా వారైనా మనము చేసే పాపానికి మనమే ఉత్తర వాదులము. కాబట్టి ఆ మాట మనం గుర్తుంచుకోవాలి. మనం ఏం చేస్తున్నా ఆ చేసిన దానికి మనమే ఉత్తరవాదులుగా ఉంటాం. మరి దేవుని తీర్పు వచ్చినప్పుడు దాన్ని మనము తృణీకరించే వారిగా ఈ దినాల్లో ఉంటూ ఉన్నాం. అందుకే వర్ధిల్లినప్పుడు మనము
అసూయ పడకూడదు, గర్వపడకూడదు. మనము ఎలా జీవిస్తున్నాం అనేదే ముఖ్యంగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలా. మనం పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా మనల్ని మనము హెచ్చించుకోవడానికి కాదు, కానీ అవన్నీ దేవుని నుండి మనకు కలిగినవని మనము ఎక్కువగా ఇంకా మంచి బుద్ధి కలిగి, సంతృప్తి కలిగి, మరి దేవునికి కృతజ్ఞత కలిగి, ఎన్ని ఉన్నా కూడా అవన్నీ ఈ లోకంలో వ్యర్థమే అనుకుంటూ మనము దేవుని కొరకు జీవించవలసి ఉంది. మరి మానవులందరినీ దేవుడే సృష్టించాడు కాబట్టి మనం ఎవ్వరిని కూడా తృణీకరించకూడదు. పేదవారైనా, మరి తక్కువ కులం వారైనప్పటికీ, ఏమీ లేని వారైనప్పటికీ, అంధవికారులైనప్పటికీ, వికలాంగులైనప్పటికీ, వారు ఎలాగ ఉన్నప్పటికీ కూడా మనం ఎవ్వరిని కూడా తృణీకరించరాదనమాట. వారి కొరకు ప్రాణం పెట్టిన ప్రభువే వారిని తృణీకరించలేదు కనుక మనం వారిని ఎన్నడూ కూడా తృణీకరించకూడదు. వారి పట్ల మనము జాలి, దయ మరి కలిగి, అన్యాయమును చేయకుండా న్యాయము కలిగి వారి పట్ల మనము సహాయం చేస్తూ ఉండాలన్నమాట. దేవుడు మన నుండి సంపూర్ణ విధేయతను, సమర్పణను మాత్రమే కోరుకుంటాడు. కనుక పైకి కనిపించేటువంటి భక్తితో మరి ఆకట్టుకోవాలని ఎప్పుడు కూడా అనుకోకూడదంట. పైకి కనిపించే భక్తి దేవునికి ఇష్టము లేనిది అని మనము గ్రహించాలి. కాబట్టి దేవుడు పైరూపమును లక్ష్యం చేయడని మనందరికీ తెలుసు. ఆయన పైరూపం లక్ష్యం చేయడు, కానీ ఆయన విధేయతను మరి సమర్పణను మాత్రమే చూసేటువంటి దేవుడు. కాబట్టి ఆమోసు ఆ రెండు విషయాలు కూడా విధేయత చూపాడు, సమర్పణ చూపినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ ప్రజలు ఇంతకు దేవుని తీర్పు విని మరి వారు దేవుని వైపు తిరిగారా లేదా అనేది మనం చూద్దాం. చూడండి, దేవుడు వారికి చాలా మాటలు మరి సెలవిచ్చినప్పుడు వెళ్ళి ఆ యొక్క ఆమోసు ప్రకటించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరలా దేవుడు ఎంత కనికరము కలిగిన వాడంటే మనం ఈ చివరి అధ్యాయంలో చూసుకోవచ్చు. చూడండి, 9వ అధ్యాయము 11వ వచనము మనం చూద్దాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనట్లు పూర్వపు రీతిగా దాని మరలా కట్టుదును. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ఇంతకు ముందు ఎదోము మీదికి తీర్పు తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాము. చూడండి, ఎదోము వారికి దేవుడు ఏం చెప్పాడో. మరి ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఎవరన్నా చదవండి. 11వ వచనం, 1:11. సరే, నేను చదువుతాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుతూ వచ్చెను. హేమాను మీద అగ్ని అది బొస్రా యొక్క నగరంలో వేయను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎదోము చేసిన దోషం ఏంటంట? తన సహోదరులను చీల్చుచు వచ్చాడంట. కనికరమును చూపించుట మానుకున్నారంట. మరి ఖడ్గముతో ఎడతెగని కోపముతో వారు అలాగుంటే, అయితే దేవుడు నిజంగా కదా ఎంత కరుణ కలిగిన దేవుడు చూడండి. అందుకే ఆయన దీర్ఘ శాంతాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే చాలా సులువుగా కదా, చాలా ఈజీగా మనము తీసుకుంటూ ఉంటాం. ఆయన దీర్ఘ శాంతమును మనము తృణీకరిస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే చూడండి, ఆ జనుల్ని ఏం చేస్తాడంట ఆయన, అందులో వారు పడిపోయినారు, ఆత్మీయతలో పడిపోయినారు.
మరి అన్ని విధాలుగా వారు చెడిపోయినారు. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే దాని పోయిన చోట్లను బాగు చేసి మళ్ళా అందులో శేషం ఉంటే ఆ శేషమును దేవుని నామం ఎవరైతే ధరించినారో అంటే ఎవరైతే అందులో పశ్చాత్తాపడినారో ఎవరైతే ఆయన వైపు తిరిగినారో వారిని ఆయన ఏం చేస్తాడంట అంటే పూర్వపు రీతిగా మరలా కట్టుదును అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన దేవుడు ఎంతో కరుణ కలిగిన వాడు, ఎంతో దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు కదా. మరి ప్రతి మానవుడు కూడా ఆదికాండంలో సమస్త శరీరులు కూడా తమ మార్గములు చెరిపివేసుకొని ఉంటే మరి అందరినీ దేవుడు ఒక్క నిమిషంలో నాశనము చేసేవాడే. కానీ అయితే ఒక్క నోవాహుని చూసి ఆయన ఏం చేశాడంటే ఆయన్ని మరలా జీవింపజేసి ఆయన నుంచి మరలా సంతానాన్ని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరలా ఏం చేసాం మానవులైన మనము? మరలా చెడిపోయాము, మరలా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ వచ్చాము. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈసారి నేను నీళ్ల ద్వారా మానవుల్ని నాశనం చేయను కదా. అప్పుడు ఆ నీళ్ల ద్వారా మరి ఆ మనుషులందరూ చనిపోయినప్పుడు దేవుడు చూచి సంతాపపడ్డాడంట. ఎక్కడ చూచినా కుప్పలు కుప్పలుగా శవాలు, కుళ్ళిన శవాలు. అలా ఏమన్నాడు ఆయన, ఇంకా ఎప్పుడు కూడా నేను నీళ్ల ద్వారా మనుషుల్ని నాశనం చేయను. ఒకవేళ వర్షం ఎక్కువ వస్తే ఎక్కువగా ఇంద్రధనస్సును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఏం చేశాడంటే మరలా పాపం చేశాం కదా, నోవాహు ద్వారా వచ్చిన వాళ్ళందరం మరలా చెడిపోయాము. ఎంతగా చెడిపోయామంటే మరి యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాము కదా, ఈ ప్రజలు తిరుగుబాటు చేయువారు, ఈ ప్రజలు తెలివి మాలిన వారు, వీరు సిగ్గుమాలిన వారు. ఎన్ని మాటలు! సర్ప సంతానమా, దోషభరితమైన జనులారా, వేశ్య సంతానమా, ఎన్ని కదా, ఎంతగా చెడిపోయాం. అప్పుడు ఏం చేశాడంటే ఆయన తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఇంకా ఏ విధంగానూ మనల్ని నాశనం చేయలేదు, నీళ్ళ చేయలేదు, అగ్ని ద్వారా నాశనం చేయలేదు. కానీ ఎంత కనికరం కలిగిన దేవుడు ఆలోచన చేసి మరి మనలాంటి రక్తమాంస దేహంతో తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు దేవుడు కదా. మరి ఎంత స్వార్థ ప్రకటించాడు ఆయన, ఎంత చెప్పాడు. మరి ఎంతమంది యేసు ప్రభుని కూడా తృణీకరించారు, ఎంత అవమానము, ఎంత హేళన ఆయనకు కూడా కదా. అయితే ఆయన విధేయత చూపాడు, సమర్పించుకున్నాడు తండ్రి. కనుక మనమందరము కూడా మరి విధేయత చూపి ఆయన దగ్గరికి రాగలిగినాము. అయితే మరలా మనం ఈ దినాల్లో కూడా యేసు ప్రభు వారు సిలువకు అప్పగించబడిన తర్వాత నమ్ముకున్న మనము కూడా ఎంతగా మరి దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నాము, ఎంతగా తిరుగుబాటు చేస్తున్నాం, ఎంతగా అవిధేయత చూపుతూనే ఉన్నాము కదా. అయితే దేవుడు మనల్ని కూడా గొప్ప కనికరంతో సమకూరుస్తూ ఉన్నాడు కదా. మనం ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపపడితే కదా, క్షమాపణ అడిగితే చాలా, ఆయన ఏం చేస్తాడు, మరలా మనల్ని సమకూరుస్తున్నాడు. అలాగే ఆ ప్రజల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే పడిపోయిన వారి గుడారాలు కడుతూ ఉన్నాడు. మనము కూడా పడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే క్షమించమని అడిగితే కదా ఆయన మనల్ని కూడా కట్టేవాడిగా అంటూ ఉన్నాడు. మరి దావీదు గారు ఎన్నిసార్లు కదా ఆయన క్షమాపణ వేడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము కదా. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దేవా దేవా నన్ను క్షమించు, నా అతిక్రమములకు ప్రాయశ్చిత్తం చెయ్యి, నన్ను హిస్సోపుతో కడుగు, అలాగ అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఎంత చక్కగా ఆయన్ని క్షమిస్తూ వచ్చాడు. నిన్ను నన్ను కూడా క్షమిస్తూ వచ్చాడు. కనుకే మనము తప్పిపోయినప్పుడు, మరలిపోయినప్పుడు, తిరిగిపోయినప్పుడు మరి అలా క్షమాపణ వేడుకున్నాము. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఆయా వాక్యాల ద్వారా కదా, ఆయా దైవజనుల ద్వారా, ఆయా సంఘంలో మనం వింటున్న వాక్యాల ద్వారా ఎన్నోసార్లు మనల్ని ఆయన మరి ఆ మనస్సు కలగజేసి మనము ఆయన వైపు తిరిగినప్పుడు, పశ్చాత్తాపపడినప్పుడు మనల్ని కూడా దేవుడు కడుతూ వచ్చినట్టుగా మనము చూస్తూ వస్తున్నాము. కాబట్టి దేవునికి ఇష్టమైంది ఏమంటే ఆయన వైపు తిరిగి పశ్చాత్తాప పడడము. అది చెయ్యకుండా మనము కదా, నా హృదయంలో నేను పాపమును ఉంచుకొంటిని, అది నీ ఎదుట నేను కప్పుకొనక ఒప్పుకొంటినన్నారు దావీదు గారు. మనము పాపం అలాగే ఉంచుకుంటూ మనం ఎంత భక్తి చేసినా, మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత వాక్యం చదువుకున్నా, మనం ఏం చేసినా కూడా దేవుడు దాన్ని అంగీకరించడు. మనం పశ్చాత్తాపపడి ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడు దేవుడు
వారిగా ఉంటున్నాడు. అందుకే తన తప్పులకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చితం పొందినవాడు ధన్యుడు అని ఆయన చెప్పాడు. పరిహారం అందాలి, ప్రాయశ్చితము చేసుకోవాలి. మనము ఎన్నోసార్లు దావీదు గారు ఆ మాట చెప్తూ వచ్చాడనమాట. నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవి, అవి నీ ముఖ కవిలలో కనపడుచున్నవి కదా అంటాడు. ఒకసారి అవి నీ ఎదుట కనపడుతున్నాయి ప్రభువా, నా ఆంతర్యము నీకు కనిపిస్తూ ఉంది అని చెప్తాడు ఆయన. నిజమే, మనం చేసేవన్నీ కూడా దేవునికి తెలియదా? సమరయ స్త్రీ ఏమనింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడొచ్చాడు. ఏం చెప్పాడు ఆయన? ఆమె ఏం చేసిందో చెప్పాడు. కాబట్టి నీవు నేను దేవుడు చూడడం లేదులే అని చేస్తున్నవన్నీ దేవునికి తెలియదా? తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇదిగో ప్రభువా, ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా, నేను ఉండలేకపోయానయ్యా, ఆ బలహీనతలో పడిపోయాను, లేదా ఆ విషయంలో తప్పిపోయాను, అది నీకు ఇష్టం లేదని తెలిసి నేను అలాగూ చేశాను ప్రభువా అని మనం కన్నీరు కారిస్తే దేవుడు ఏం చేస్తాడు? మరలా మనల్ని ఆయన కడతాడు. పడిపోయిన దావీదు గుడారము బాగు చేసినట్టుగా నిన్ను నన్ను బాగు చేస్తాడు. పడిపోయిన చోట్లెల్లా బాగు చేసి కదా మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క కృపతో నింపుతాడు. మరి దేవుడు ఈ ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట చదువుకుందాం. చూడండి. వారి దేశమందు నేను వారిని నాటుదును. ఎక్కడ నాటుతాడంట దేవుడు మనల్ని? ఆయనకి ఇష్టం లేకుంటే ఆయన ఏం చేస్తాడంట? పెరికి వేస్తాడంట. పెరికి వేస్తానని ఇక్కడ మనం చదువుకున్న వచనాలన్నిట్లో ఆయన చెప్పాడు. అయితే ఈ మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే ఒకసారి దేవుడు ఊరికినే ఉన్నాడు, 2 సార్లు ఊరికినే ఉన్నాడు, 3-4 సార్లు దోషము చేస్తే అప్పుడు నేను శిక్షిస్తానని చెప్పాడు. చూడండి ఎంత ప్రేమ దేవునికి నిజంగా మన పట్ల, ఎంత దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. మరి ఆ ప్రేమను బట్టే కదా మన కొరకు తన కుమారుని కూడా పంపించాడు. ఆయన్ని నలగొట్టాడు మన కొరకు. మనం చూస్తూ వస్తే ఇశ్రాయేలుకు కూడా ఏమన్నాడు ఆయన? 3-4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను వారిని శిక్షిస్తాను. వారు తమ పితరులు అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి చివరికి వారి పాపం ఎంతగా అయిపోయిందంటే దేవుని ధర్మశాస్త్రాన్నే విసర్జించినారు. కాబట్టి నీవు నేను ఏదైనా చేస్తున్నప్పుడు ఇది దేవునికి ఇష్టమా? ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉందా? ఇది నిజంగా దేవుడు మనకు చెప్పినాడా అని మనము చూసుకోవాలి. అలా చూసుకోకుండా మనము చేస్తే అదేంటంట? దేవుని ధర్మశాస్త్రానికే అది విరోధం అంట, విరోధమైనది అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవునికి విరోధమైన కార్యములు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యములు మనము చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన మీద కూడా తీర్పు తీసుకొని వస్తాడని మనం చూస్తున్నాం. అయితే దేవుడు మరలా వారిని క్షమించి తమ దీర్ఘశాంతాన్ని చూపి వారిని మరలా వారి దేశంలో నాటినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవించుచున్నాడు. ఎంత శాంతము, ఎంత ప్రేమ, ఎంత కనికరము, ఎంత జాలి! పెరికి వేస్తానని చెప్పాడు. మిమ్మల్ని అక్కడ లేకుండా నేను పెరికి వేస్తానని వచనాల్లో వారు చేసిన దోషాన్ని బట్టి దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడేం చెప్తున్నాడు? నేను వారిని పెరికి వేయను ఇక ఎన్నటికి అంట. ఆ దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ మనకు ఆయుష్కాలం అంతా ఉంటుంది కదా. అంత దయ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అందుకే మనం ఏం చేయాలంటే ఈ యొక్క అద్దం అనే గ్రంథం ముందుకు వచ్చి చూసుకొని సరి చేసుకునే వారంగా మనము ఉండాల. తప్పిపోకుండా ఎవ్వరం ఉండం, కానీ అందరము తప్పిపోతాము. అయితే తప్పిపోయిన తర్వాత అది తప్పు అని తెలుసుకొని దాన్ని దిద్దుకొని దాన్ని సరి చేసుకొని దేవుని వద్ద క్షమాపణ వేడుకొని పశ్చాత్తాపపడితే అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. అయితే చాలా మంది తప్పులు చేస్తారు, కానీ
అది తప్పు అని తెలిసినప్పటికీ దిద్దుకోరు. మనస్సాక్షి ఎంత గద్దించినప్పటికి కూడా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి కదా, మరి చచ్చిపోయిన మనస్సాక్షి కలిగి, కఠినపరచబడిన మనస్సాక్షి కలిగి అలాగే వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి అలాగూ ఉండకూడదు అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈ గ్రంథంలో ముఖ్యంగా మనము చూసుకున్నది ఏమంటే, దేవుడు ఆయా జాతుల పైన ఇచ్చినటువంటి తీర్పు, ఆయా విధాలైనటువంటి ఊర్ల మీద తీర్పు. మరి ఎందుకు కదా, ఎప్పుడు అనుకోనటువంటి వ్యక్తి అయినటువంటి పశుల కాపరి అయినటువంటి మేడి పండ్లు ఏరుకునేటువంటి ఆమోసుని ఆయన ఏర్పాటు చేసుకోవడం కదా. ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. అయితే ఆ దినాల్లో ప్రవక్తలు ప్రవచనం చెప్పకూడదని మరి అప్పుడున్నటువంటి రాజు యెరోబాము ఎవరో ఆయన మరి ఆ యొక్క శాసనం చేసి ఉన్నాడంట. అయితే దేవుడు తన ప్రజలను రక్షించాలనుకున్నప్పుడు, వారిని హెచ్చరించాలనుకున్నప్పుడు, వారిని సరిచేయాలనుకున్నప్పుడు ఎవరినో ఒకరిని పంపుతాడని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి కదా. ఆమోసుని పిలిచాడు ఆయన. ఆయన ఆమోసు అనుభవం లేకపోయినప్పటికీ దేవునికి లోబడిన వాడు, విధేయత చూపిన వాడిగా, మరి సమర్పణ కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టే ఆమోసుని ఆయన వాడుకున్నాడు తన పని కొరకు. ఒక ప్రత్యేకమైన పిలుపుతో దేవుడు ఆమోసుని పిలిచినప్పుడు ఆమోసు తన పని వదిలేశాడు. పశువులు కాయడం మానివేశాడు, మేడి పండ్లు ఏరుకోవడం మానివేశాడు. అయితే దేవుడు ఎన్నో దర్శనాలు ఆమోసుకు చూపించాడనమాట. తన ప్రజలు ఎలా చెడిపోయారు, వాళ్ళు ఎలాగున్నారు కదా, మేడి పండ్లలాగా అంటే లోపలంతా వారు చెడిపోయిన వారు, మరి పైకి మాత్రమే బాగా భక్తి కలిగి ఉన్నారు అని దేవుడు ఆ దర్శనంలో వారికి చూపించాడనమాట. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకొని ఆమోసుని ఎన్నో దర్శనాల ద్వారా, ఎన్నో ప్రవచనాల ద్వారా తన బిడ్డలకు తీర్పు ప్రకటించడానికి వాడుకున్నట్టుగా కదా, ఈ అంత్యకాలంలో కూడా ఎందుకు పనికిరానటువంటి నన్ను నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ఈ లోకంలో కదా ప్రజలకు, ఆమోసుకు తెలుసు అప్పుడు చెప్పకూడదు అని చెప్తే అమధ్యతో అంటున్నాడు కదా, నన్ను దేవుడు పిలిచి పని చేయమని చెప్పినాడు అని. కాబట్టి ఈ దినాల్లో కూడా దేవుని మాటలు చెప్తూ ఉంటే కొడుతున్నారు. అయినా వారు ఏం చేస్తున్నారు? దేవుడు పిలిచి పని అప్పగించాడు కాబట్టి దెబ్బలు తింటున్నారు, మరలా ప్రకటిస్తున్నారు. దేవుడు పిలిచి పని నీకు నాకు అప్పగించాడు కాబట్టి ప్రకటించాలి. మనము ప్రకటించకపోతే మనకు శ్రమ. ప్రకటించే వారిగా మనం ఉండాలని దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనము కూడా ఎక్కడుంటిమో మనకు తెలుసు. ఆయన ఎప్పుడు పిలిచాడో తెలుసు. అయితే పిలిచిన వెంటనే విధేయత చూపి సమర్పణ కలిపి లోబడి వెళ్ళి ప్రకటించాడు ఆమోసు. మరి పిలిచిన వెంటనే సమర్పణ కలిగి లోబడి విధేయత చూపి నీవు నేను దేవుని వైపు తిరిగామా? ఆయన ఏ పని కొరకు పిలిచాడో ఎరిగి ఉన్నామా? ఏం చెప్తున్నాడో వింటున్నామా? ఎక్కడికి వెళ్ళి ప్రకటించమంటున్నాడో వెళ్తున్నామా? అయితే దేవుని పనిలో మనము ఏమాత్రము కూడా శ్రద్ధ లేని వారమని మనము గ్రహించుకోవాలి. దేవుడు ఎంత బాధపడ్డాడో తన ప్రజల గురించి, అంతకంటే ఎక్కువగా నీ గురించి నా గురించి ఆయన బాధపడేవారిగా ఉంటాడు మనం అలాగుంటే. కాబట్టి మనం అడగాల దేవుణ్ణి, అయ్యా ఆ పాపపు స్థితిలో కదా, నెమ్మది లేని స్థితిలో, మరి పాపం ఎలా పోతుందో తెలియని స్థితిలో, ఇంకొక జన్మ అనుభవం ఉందని తెలియని స్థితిలో నేను జీవిస్తుంటేనే అయ్యా నువ్వు నన్ను ఆ రోజు దర్శిstiవే, పిలిstiవే, ఎందుకు పిలుచుకున్నావు దేవా? ఎందుకు నన్ను రక్షించుకున్నావయ్యా? ఎందుకయ్యా నాకు మారు మనసు ఇచ్చావు? ఏం చేయాలి, ఎక్కడ నేను ప్రకటించాలి అని మనము కూడా ఆయన దగ్గర కనిపెట్టి అడిగినప్పుడు తప్పకుండా ఆయన తన పని కొరకై పాటు చేసుకొని మరలా పంపించేవాడిగా ఉంటున్నాడు. కనుక అలాగూ మనం ఆయన కృపను వెతుకుతూ, మరి ఆయన పని ఏంటో కనిపెడుతూ, ఆయన చెప్పిన పనికి విధేయత చూసి సమర్పణ కలిగి ఈ లోకంలో జీవించడానికి ప్రభువు మనందరికీ అట్టి కృప దయచేయునుగాక. ఆమేన్. 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 వందనాలు షమీం. ఆమోసు గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు ఇంత చక్కటి వాక్య సందేశాన్ని విన్నాము.
యూదారాజు అయిన ఉజ్జియా దినముల్లో యరొబాము దినముల్లో భూకంపం కలగటానికి 2 సంవత్సరాల ముందు ఇశ్రాయేలును గురించి పశుల కాపురి అయిన ఆమోసుకు కలిగిన దర్శనం యొక్క వివరాలు మనం ఈరోజు విన్నాం. ఉజ్జియా దినాలు ఏ రీతిగా ఉన్నారు, అప్పుడు ఆ ప్రజలు ఏ విధంగా ఉన్నారో మనము 2వ దినవృత్తాంతంలో చూసుకున్నాము. వాళ్ళు ఎలా ఉన్నారంటే మరింత దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళగా ఉన్నారంట. అలాంటి దినాల్లో అనగా దుర్మార్గంగా అవిధేయతగా జీవించిన వాళ్ళ యొక్క